ఐటమ్ సాంగ్ కూడా లేవు, ఒక హగ్గు లేదు, ఏం లేదు మా సూర్య సార్కి. సూర్య గారి యాక్టింగ్ అంటే కూడా హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంది హీరోయిన్. స్టోరీ మంచిగా ఉంది. స్టోరీ బెస్ట్. సూర్య అన్న ఎలా చేశాడు? చాలా బాగుంది యాక్టింగ్. మేడం మీకు ఎలా అనిపించిందండి సినిమా? స్టోరీ బాగుంది, దాంట్లో కామెడీ కూడా ఉంది, మెసేజ్ బాగుంది, హీరోయిన్ కామెడీగా ఉంది, సెంటిమెంట్ ఎలా అనిపించింది? సెంటిమెంట్ బాగుంది. చాలా బాగుంది. మీకు ఏం నచ్చిందండి ఎక్కువ సినిమాలో? సినిమాలో అంతా బాగుంది. ఆ. అందులో ఎక్కువ కామెడీ, మరి ఎక్కువ స్టోరీ కాకుండా కొంచెం కామెడీ టైప్ కూడా ఉంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే దాంట్లో ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ మూవీ లాగా ఉంది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా స్పోర్ట్స్ ఏం లేదు, మెయిన్ స్పోర్ట్స్ ఉంది, ఎక్కువ బిజినెస్ గురించి ఆయన చేస్తారు కాబట్టి చిన్నబాబు కామెడీ అదంతా ఎలా అనిపించింది? నార్మల్ అన్న. మదర్ సెంటిమెంట్ అదంతా ఫస్ట్ బాగుంది. సూర్య అన్న ఎలా చేశాడు మరి? సూపర్ అన్న, సూపర్ చేశాడు. మా మీద కూడా చాలా బాగా చేసింది. చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. చిన్నబాబు క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూర్య గారి యాక్టింగ్ అంటే కూడా హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంది హీరోయిన్. డామినేషన్ చేసింది సూర్య గారిని హీరోయిన్. సూర్య గారిని డామినేట్ చేసింది అనటం కంటే కూడా ఇచ్చిన క్యారెక్టర్ మటుకు చాలా న్యాయం చేసింది అమ్మాయి. నిజంగా ఒక 20 ఏళ్ళ అమ్మాయి ఏ విధంగా అయితే యాక్షన్ చేయొచ్చు, దాంతో పాటుగా ఒక బాధ్యత గల అమ్మాయికి ఎట్లా నివర్తించవచ్చు కూడా రెండు పాత్రలను భిన్నంగా చూపించగలిగింది. గ్రేట్ ఆర్టిస్ట్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ అని చెప్పడం కంటే కూడా అక్కడ సెంటిమెంట్ ఎక్కువ ఉంది సార్. అక్కడ మదర్ సెంటిమెంట్ కావచ్చు, చైల్డ్ సెంటిమెంట్ కావచ్చు, ఓ తల్లిగా రాధిక పాత్ర కావచ్చు, ఓ తల్లిగా హీరోయిన్ పాత్ర కావచ్చు, అన్నగా సూర్య పాత్ర కావచ్చు. మంచి సెంటిమెంటల్ మూవీ. అదే విధంగా మంచి కామెడీని ప్రొడ్యూస్ చేయగలిగిండు ఆయన. ఈ డైరెక్ట్ మాట వెంకట్, నిజంగా రియల్ గ్రేట్ వెంకట్. ప్రకాష్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా సూటబుల్ మ్యూజిక్ సార్, ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్. ఎందుకంటే మెలోడీ సినిమా ఎక్కడ కూడా అడల్ట్ సినిమా కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టిండు కాబట్టి మ్యూజిక్ కూడా సూపర్గా చేసినాడు. ఎక్స్ట్రా సినిమా. ఒకటికి 2-3 సార్లు చూడొచ్చు. 100% హిట్. ఒకటికి 2-3 సార్లు చూడొచ్చు సినిమాని ఎవరైనా సరే, మళ్ళీ ఫ్యామిలీ తోటి. 10 times చూసినా కూడా అదే మూడ్ ఉంటుందండి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీ. మీకు ఏం నచ్చిందండి సినిమాలో ఎక్కువ? సినిమా మొత్తం హైలైట్ ఉందండి. హీరో ఎలా చేశారు? చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్ మమతా బైకి డాన్స్ ఎలా చేసింది? మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ రైటింగ్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. చిన్నబాబు అందరూ acting. క్యారెక్టర్ ఎలా అనిపించింది? వాడు చాలా క్యూట్ ఉన్నాడు, చాలా బాగున్నాడు, బాగుంది. మదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? దర్శన్ ఈ జనరేషన్ చూడాల్సిన మూవీ అండి, నిజం చెప్పాలంటే. కోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఓపిక ఉండట్లేదు కదా జనాలకి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి, జెన్జీ కిడ్స్ కి ఓపిక కొంచెం తక్కువ కదా, నేర్పిస్తుంది. చాలా బాగుంది, గుడ్ స్టోరీ. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి. సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. దాని తర్వాత స్టోరీ కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. చిన్నబాబు క్యారెక్టర్ ఎలా అనిపించింది? అదేంటంటే బాబు అతని స్టేజ్ ఎట్లుంటదంటే, చిన్న మంచి బేబీ నుంచి పెద్ద దాకా చూపిస్తారు, కానీ చిన్న బాబుది ఒక రోల్ ఉంటది అంతే. చిన్న బాబు మొత్తం మూవీ కాదు, చాలా ఉంటాయి మూవీలో. లవ్ గానీ, మ్యారేజ్ గురించి కానీ, పేరెంట్స్ గురించి కానీ, అట్లా. సో చాలా మంది ఏమనుకుంటారంటే చిన్న బాబు గురించే మొత్తం మూవీ అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు. చిన్న బాబు ఒక పార్ట్ అంతే. సెంటిమెంట్ ఎలా అనిపించింది? మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది, కానీ చూస్తేనే బాగుంటుంది, చెప్తే బాగోదు. అక్కడ కూడా చాలా బాగా ప్లే చేశారు మదర్ రోల్. సూర్యకి తనకి బాగా సింక్ అయింది. డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? డైరెక్షన్ కూడా చాలా బాగుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అని అన్నారు కదా, అది మూవీ స్టార్టింగ్ లో ఒక్కటే ఉంటది, ఎండ్ దాకా ఏముండదు అంతే. ఓవరాల్ గా సినిమా హిట్టేనా? హిట్ అట్లేం లేదు, తీసుకునే దాన్ని బట్టి. థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంది. సన్ ఆఫ్ విశ్వనాథ్ బాగుంది, నైస్. ఫాదర్ సన్ స్టోరీ, ఎమోషనల్ సెంటిమెంట్, యాక్షన్ కొంచెం సాంగ్స్ ఎలా చేశారు? బాగుంటుంది నా సాంగ్స్. బాగుంది నా క్లైమాక్స్ చూడండి, బాగుంటుంది. ఒక డైలాగ్ చెప్పొచ్చు. ఏం సినిమా చూసుకుని వస్తామండి. సినిమా మాత్రం బాగుంది. ఆ తల్లి బిడ్డ స్టోరీ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉంది. కానీ ఆ మన తల్లి కోరిక అనమాట నెరవేరలేదు. ఆ నెరవేరకంటే తల్లి చనిపోయింది. ఆ బిడ్డ ఆ పెళ్లి కాకుండా చనిపోయింది. ఆ పెళ్లి కాకుండా చనిపోయింది. ఆ పెళ్లి అయిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి అమ్మకాండ చనిపోయింది. పెళ్లి అనుకోండి, ఆ తల్లి కోరిక అనమాట నెరవేరలేదు అనమాట. ఇందులో నా తల్లి కోరిక నెరవేరకుండా ఆ భగవంతుడు మాట తీసుకెళ్ళిపోండి తల్లిని. కానీ పెళ్లి అయిపోతే బాగుండు. 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు 80 సంవత్సరాలు కానీ పెళ్లి అవ్వాలి కదా. పిల్ల అమ్మాయిలకి అబ్బాయికి పెళ్లి అవ్వాలి కదా. ఆ పెళ్లి కాకుండా తీసుకుపోయినాడు. చాలా బాధ వచ్చిందమ్మా, నాకు చాలా బాధ. ఆ పెళ్లి ఐటమ్ సాంగ్ కూడా లేవు, ఒక హగ్గు లేదు, ఏం లేదు మా సూర్య సార్కి. ఇక్కడ తీసినట్టు చేశాను ముద్దులుగా. అసలు ఆయన ఏంటంటే ఒక బిజినెస్ మీద చూపెట్టించేస్తారు, కానీ ఆ వ్యాపారం మీద చూపెడతాను, తర్వాత అన్ని చూపెడతాను. కానీ లవ్ అనేది ఆయన యాక్సెప్ట్ చేయలేదు. నా 40 సంవత్సరాలు అయిపోయి, నీకు 20 సంవత్సరాలు వద్దా అంటాడు. ఏమే 60 సంవత్సరాలు 90 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడు. 20 సంవత్సరాలు డబ్బుకే, కానీ డబ్బుకే ఆలి ఎత్తాడు, ప్రేమకి ఆలి ఇవ్వట్లేదు. కానీ నాకు బాధ వేసింది ఆ తల్లి.